యేసు పునరుద్ధానం భారతీయులకు కూడా ఒక సాక్ష్యం ఇస్తుంది. అదేమిటంటే, మీరు గౌరవించే మహోన్నతమైనటువంటి విలువైనటువంటి వేదములలో తొలి వేదములోనే రాయబడింది, ఇంద్రుడు అనే దేవుడు అంటే రాజు. ఇంద్రుడు అంటే రాజు సాంస్క్రిట్లో, ద కింగ్ ఆఫ్ ఆల్ గాడ్స్. పురాణాల్లో ఉండేవాడు వేరు, ఆ ఇంద్రుడు వేరని మీరు అంటారు. అయి ఉండొచ్చు, కానీ ఈయన పేరు ఇంద్రుడు అంటేనే సాంస్క్రిట్లో కింగ్ అని అర్థం. ఇంద్రుడు యొక్క మహిమ మీరు మహాత్మ్యము చూడండి. అతడు నిన్న చనిపోయాడు, ఇవాళ మళ్ళీ లేచాడు, ఈ మహిమను చూడమని మహర్షి చెప్పాడు. గనక వేదములలో ఉన్నటువంటి మీరు నమ్మే దేవుడు కల్వరి కొండ మీద మరణించి లేచిన యేసేమో ఒక్కసారి మీరు ఆలోచించుకోమనే సందేశాన్ని దేశభక్తులైన భారతీయులు దైవాన్వేషణ చేసేటప్పుడు ఈ పాయింట్ ఆలోచన చేయమని యేసు పునరుద్ధానం ఒక సందేశాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి దాశరథి రంగాచార్య గారు వ్యాఖ్యానం చెప్పారు. పునర్జన్మ ప్రస్తావించబడుట ఇదే మొదటిసారి అని చెప్పాడు. ఎంత పెద్దగా పప్పులో కాలేశారు గురూజీ. ఇంద్రుని మహాత్మ్యం అంటే చనిపోయి లేవడం అంటే పునర్జన్మనెత్తడం అట. ఆయన వ్యాఖ్యానం చెబుతున్నాడు. ఒకవేళ పునర్జన్మే అక్కడ ప్రస్తావించబడి ఉంటే మీ సిద్ధాంత ప్రకారం ప్రతి ప్రాణి చచ్చి మళ్ళీ పుడుతుందిగా, పునరపి జననం పునరపి మరణం అంటున్నారుగా మీరు. చచ్చిపోయి మళ్ళీ జన్మనెత్తడం అంటే మీ సిద్ధాంత ప్రకారం చీమ మళ్ళీ పుడుతుంది, దోమ మళ్ళీ పుడుతుంది. నేను దోమ కొడుతుంటే కొట్టి చంపేస్తావు, ఈ జీవి మళ్ళీ ఇంకో శరీరం ఎత్తుకుంటుందిగా. ఎలకను చంపుతావు, ఇంకో శరీరం ధరించుకుంటుంది కదా. చీమ, దోమ, నల్లి, పిల్లి, బల్లి, కుక్క, నక్క, మనుషులు అందరూ మళ్ళీ ఇంకో జన్మనెత్తుతున్నప్పుడు, సకల ప్రాణికోటి పునర్జన్మలు ఎత్తుతున్నప్పుడు ఇంకా ఇంద్రుని గొప్పతనం ఏముంది స్వామి? అది పునర్జన్మ అయితే గొప్పతనం అనరు, పునరుత్థానము గనుకనే ఇది గొప్పతనం అని వేదము చెప్పింది. గొప్పతనం అంటే అర్థం ఏంటి? ఏ జీవి చెయ్యని కార్యాన్ని ఇంద్రుడు చేశాడు. మళ్ళీ పుట్టడం అనే కార్యం అయితే అన్ని జీవులు చేస్తున్నాయి మీ సిద్ధాంత ప్రకారం. ఏ జీవి చెయ్యని కార్యాన్ని ఇతడు చేశాడు. అదేంటంటే శరీరం కుళ్ళిపోకుండా మరణము పొందిన ఆయన మళ్ళీ సమాధిలో నుండి సమాధిని గెలిచి మహిమ దేహంతో మళ్ళీ పైకొచ్చాడు. అది ఇంద్రుని యొక్క మహాత్మ్యం. దైవాన్వేషకులు ఒక్కసారి ఆలోచించండి అనే సందేశం ఈ పునరుత్థానం భారతీయ దైవాన్వేషకులకు ఇస్తుంది.